కేరళ నర్సు నిమిషా ప్రియ శిక్ష వాయిదా పడింది. అసలు జనరల్గా జరిగిన కేసు ఏంటంటే, కేరళ ఉన్నటువంటి ఒక నర్సు యోమన్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ ఒక హాస్పిటల్ పెట్టాలనుకుంది. అక్కడ లోకల్ పార్ట్నర్ కావాలంటే అక్కడ ఒక ముస్లిం అతన్ని అక్కడ పెళ్లి చేసుకుంది. ఎందుకంటే అక్కడ లోకల్ పార్ట్నర్ ఉంటే బిజినెస్ పెట్టచ్చు అని చెప్పేసి బిజినెస్ పార్ట్నర్ కింద ఆయన ఏం చేశాడంటే, ఆయన ఏమైనా మోసం చేసి పాస్పోర్ట్స్ అవన్నీ లాగేసుకున్నాడు. అయితే అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గర తీసుకోవాలని చెప్పేసి ఆయన ఒక మత్తు మందు, ఆయన చంపాలని కాదు కానీ ఒక మత్తు మందుని అందిస్తే ఆయన మత్తులో ఉన్నప్పుడు పాస్పోర్ట్ తీసుకో ఇండియాకి రావాలని ఆమె అనుకుంది. బట్ అది వికటించి ఆయన చనిపోవడం జరిగింది. సో ఆ చనిపోయినందుకు ఆమె మీద కేసు అయ్యి మర్డర్ కేసు అయ్యి ఆమె జైల్లో పెట్టారు. రీసెంట్గా ప్రూవ్ అయితే ఉరిశిక్ష పడింది. అయితే ఉరిశిక్ష వాయిదా కోసం దానికి ఇప్పుడు ఫైనాన్షియల్ దాని గురించి మాట్లాడుతున్నారు. కొంత డబ్బు చెల్లిస్తే ఆ చట్టాల ప్రకారంగా అప్పుడు శిక్ష రద్దు వచ్చింది తెలుస్తుంది. సో ఇప్పటికైతే వాయిదా పడింది. చూద్దాం మరి ఇది ఇట్లే అయితే కనుక వాయిదా పడి ఇండియాకి వస్తే సంతోషం.